భూమి లేని పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఉంది, మా ఇళ్ళల్లో బిల్లు మోత మోగుతుంది, మొదటి తారీఖు వస్తే గుండెలు అదురుతున్నాయని చెప్పిండ్రు. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే 200 యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో జీరో బిల్లు ఇచ్చి ఈ రోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. ఆనాడు పేదవాడు ఇల్లు లేక పేక మేడల్లో పూరి గుడిసెల్లో బాధపడుతుంటే, ఆత్మగౌరవం దెబ్బతింటుంటే, కొడుకు కోడలు వస్తే ఏడ ఉండాలో తెలియక పిల్లగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో, గూడాల్లో, మారుమూల పల్లెల్లో, బస్తీలలో ఉండే ప్రతి వాడికి, ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది. కానీ కేసీఆర్ ఏమన్నాడయా, ఇందిరమ్మ ఇండ్లను పట్టుకొని ఇవి డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వేలాది మందిని మా అక్కలను అడుగుతున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు, మీ సంసారాలను చూడలేదు. అందుకే అధికారం చేపట్టిన వెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇండ్ల మంజూరు చేసి 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇండ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి 5 గ్యారెంటీలను అమలు చేసి 100 రోజుల్లోనే చూపించినాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులై బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. టోటల్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హారిజాంటల్ గా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు. రిజర్వేషన్లు పెంచాలి అంటే బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి. వాళ్ళను లెక్క కట్టి వాళ్లకు నిధులు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు. అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ ఆమోదం పొందించుకొని బీసీ జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఊడిపడ్డాడు, ఊడుం లెక్క మోడీ.